రాజమండ్రిలోని కడియం నర్సరీ యువ రైతులు చెట్ల పెంపకంలో వినూత్న ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నారు. దశాబ్దాల పురాతనమైనటువంటి చెట్లను మొక్కలుగా మార్చి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. పట్టణాల్లో పల్లెల్లో 2 విస్తీర్ణాలకు ఇళ్ల నిర్మాణాలకు అడ్డం వచ్చినప్పటికీ కూడా దశాబ్దాల నాటి మర్రి రావి చెట్లను నరికేస్తున్నారు. అలాంటి 50 నుంచి 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లకు కడియం నర్సరీ రైతులు పునర్జన్మనిస్తున్నాయి. ఆ చెట్లని అందంగా మొక్కలుగా తీర్చి పెంచుతున్నారు. చెట్లను తొలగించాలనుకుంటున్న వారు ఈ నర్సరీ రైతులకు సమాచారం ఇస్తే ఆ చెట్లను మొదల్లో నుంచి సహా పికిరించి తీసుకువెళ్తామని అన్నారు. ఆ చెట్లను మళ్ళీ మొక్కలుగా మార్చి ప్రత్యేకమైన కుండీలో ఉంచి ప్రకృతిపరమైనటువంటి ప్రేమికులను విక్రయిస్తామని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ప్రసిద్ధికెక్కిన కడియం నర్సరీలో అనేక వినూత్న ప్రయోగాలు ఇక్కడ రైతులు చేస్తుంటారు. అంటే కడియం నర్సరీలు అంటేనే ఒక పరిశోధన ఉద్యానవనంలో ఒక పరిశోధన కేంద్రం కింద చెప్పవచ్చు. ఇక్కడ రైతులే పరిశోధకుల కింద, శాస్త్రవేత్తల కింద కూడా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అనేక తల లేని చెట్లు, అంటే ఇప్పుడు మొక్కల కింద భావిస్తారు. ఈ నర్సరీలో ఇక్కడ ఏంటి ఇలాంటి చెట్లు పెంచుతున్నారు అని అనుకోవచ్చు. అయితే ఇవి రోడ్ల పక్కన కానీ, అలాగే ఇళ్ల ముందు కానీ, ఏదైనా రోడ్ల నిర్మాణంలో అడ్డొస్తున్నప్పుడు కానీ ఆ చెట్లు బాగా, అంటే దశాబ్దాల తరబడి పెంచిన చెట్లు కావచ్చు, సంవత్సరాల తరబడి పెంచిన చెట్లు కావచ్చు, వీటిని అనవసరంగా కొట్టేయకుండా, అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈ చెట్లని అక్కడ ఏదైతే అడ్డుగా ఉన్నాయో అక్కడ అడ్డుగా ఉన్న ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ నర్సరీలో ప్రత్యేకించి వాటిని సంరక్షణ చేసి వాటిని మళ్ళీ చిగురించేలా చేసి, ఇక్కడ అంటే ఒక మొక్కని పెంచేటప్పుడు ఎలా అయితే జాగ్రత్త తీసుకుంటారో ఈ చెట్టును కూడా ఒక మొక్కలా పెంచి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కడి నర్సరీలో, ఉమాపార్వతి నర్సరీలో ఇక్కడ యువ నర్సరీ రైతులు ఈ ప్రయోగం చేపట్టారు. ఇక్కడ మనం ఈ చెట్టు చూస్తున్నాం. ఈ చెట్టు చూస్తే 3 రకాల కలిపి చెట్టుది రావి చెట్టు, మొత్తం 3 రకాల చెట్లు కలిపి ఒకే చెట్టులో ఉంది. ఇది కూడా ఇలాగా అరుదుగా ఉంటుంది. అలాంటి చెట్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం ఏ విధంగా సంరక్షిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇటువైపు చూసినట్లా కూడా 2 వైపులా కూడా, అంటే మోడుల కింద కనిపిస్తున్నాయి. ఈ మోడుల్ని ఇలా పెంచుతున్నారు అనేది అనుకోవచ్చు. అయితే ఇది ఎక్కడెక్కడ నుంచో, అంటే కిలోమీటర్లు, అంటే ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలో కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా సరే ఇలా చెట్లు కొట్టేస్తున్నా, లేకపోతే తవ్వి పక్కన పాడేస్తున్నా వాటిని సంరక్షించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక మొక్కలాగా మళ్ళీ చెట్టుని ఇక్కడ పెంచే ప్రక్రియ కొనసాగుతుంది. దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ ప్రక్రియ అంతా చేస్తున్న యువ రైతు, నర్సరీ రైతు మూర్తి ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా దీన్ని సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు చేపట్టారు? ఎన్ని నెలలు బట్టి మీరు ఈ ప్రక్రియ చేపట్టారు? ఇలాంటి పరిస్థితి కడియం నర్సరీలో ఎవరైనా చేస్తున్నారు, మీరే చేస్తున్నారు? నా పేరు కొత్తపల్లి మూర్తి అండి. మాది ఉమాభారతి నర్సరీ, కడియం మండలం, ముర్లంక. మీరు ఇక్కడ చూసినట్టయితే సుమారు 40 నుంచి 50 రకాల మొక్కలు ఉంటాయి. ప్రతి మొక్క ఇంచుమించుగా ఏది చూసినా 30 సంవత్సరాల పై నుంచే ఉంటుంది. మీరు చూసినట్టు సాధారణంగా రావి మర్రి పూర్వం నుంచి పెడుతూ వచ్చినది. కానీ రావి మర్రి కాకుండా మన బాదం కానీ, ఉసిరి కానీ, మేడి కానీ, తాడి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, ఇలా రకరకాల జాతులు, లక్ష్మణ పల కానీ, మెడిసిన్ ప్లాంట్లు కానీ, వాటర్ యాప్లు కానీ, ఇలా 40 నుంచి 50 రకాలు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే మనం విదేశీ మోజులో పడి స్వదేశీ మొక్కలు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. విదేశీ మొక్కలు మనం ఎందుకు ఎంచుకుంటున్నామంటే అవి ట్రిమ్ చేసుకోవచ్చు, అందంగా కనపడతాయి అని చెప్పేసి. సాధారణ మన మొక్కలు మనం అలా ఎందుకు చేసుకోలేదని మన ఆలోచన. నేను ఎప్పుడు రెగ్యులర్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉంటాను. ఆ గుడికి వెళ్ళే దగ్గర ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కూలిపోయిన తర్వాత దాన్ని కట్ చేశారు వచ్చేవారు. అదేంటి ఎంతో మంది పూజలు చేస్తున్నారు, ఇలాంటి పెద్ద చెట్టుని నరికేశారు, మనం ఇలాంటిది ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో మనం ఇదంతా కలెక్ట్ చేయవలసింది. మీరు చూసినట్టయితే ప్రతి చెట్టు 40-50 సంవత్సరాలు ఇళ్ళకి మధ్యన కానీ, లేఅవుట్లో కానీ, రోడ్డు పక్కలు కానీ ఏదన్నా అడ్డంగా నరికేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని తెచ్చుకోవడం జరిగింది. సుమారు ఇవి తేవడానికి 6 నెలలు పట్టింది, తవ్వడానికి 3 నెలలు ప్రాసెస్ పట్టింది. భారీ యంత్రాలు 60-70 టన్నులు ఉన్న యంత్రాలను ఉపయోగించి ఇట్లా తేవడం జరిగింది. అంతా మిషనరీ మీద చేసాం. చాలామంది మేము తెచ్చినప్పుడు ఎందుకు ఈ మొక్కలు ఎవరు పట్టుకెళ్తారు, 40 అడుగుల మొక్క ఎలా తేగలం, ఎలా పట్టుకెళ్ళగలం అని అన్నా కానీ, సరే మనం ఇలా చేస్తే నెక్స్ట్ ఎవరైనా చెట్లు నరికేయాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు బ్రతికిచ్చారు కదా, కనీసం ఒక మొక్కైనా బ్రతికిది కదా అని ఆలోచనతో ఎంత పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చాలా భారీగా వ్యయంతో కూడిన పని మరి తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు, మళ్ళీ చిగురింపు చేశారు, ఒక మొక్కలాగా మళ్ళీ చెట్టు పెరుగుతూ ఉంది. ఇది మళ్ళీ ఎవరైనా ఎక్కడైనా పాతుకుంటానంటే మీరు ఎట్లా ఇస్తారు? ఎవరైనా ఎక్కడైనా, ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయం అయితే కట్టగలం, పెద్ద పెద్ద చెట్లు ఎవరో తయారు చేయాలి. పెద్ద దేవాలయం కట్టినప్పుడు పెద్ద పెద్ద చెట్లు మనం ఇవ్వగలం. ఆటోమేటిక్గా దేవాలయం తగ్గ చెట్టు. సుమారు మీరు చూస్తే ఇప్పుడు మేడి మొక్క ఉందండి, తమిళనాడు అటు సైడ్ నక్షత్రానికి ఒక మొక్క యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక నక్షత్రం కర్ణాటక, తమిళనాడు నుంచి దీనికి ఎక్కువ డిమాండ్గా ఉంటుంటుంది.
అంటే ఇలాగా తీసుకెళ్లిన పరిస్థితులు గతంలో ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా ఇప్పుడే కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నారు? ఇప్పుడు గతంలో ఉన్నాయి, అయితే ఇంత భారీగా ఎవరో పెట్టలేదు. ఏదో ఒక మొక్క పరిస్థితి 90% సక్సెస్ అయినాయి అని అనుకుంటున్నాను. ఇది ఎక్కడ కొంచెం ఏదో ఒక్క మొక్క ఫెయిల్ అయింది తప్ప మిగతా ఇతర ఎక్కడ ఫెయిల్యూర్ అనేది కనబడలేదు. కానీ ఎక్కువ శ్రమించాం. రూటింగ్ అనేది సిస్టమ్, అంటే ఒక రోజు కొంత ఏరు, 10 రోజులు కొంత ఏరు, 10 రోజులు కొంత ఏరు తీసుకుంటా రూటింగ్ సిస్టమ్, దాని కొబ్బరి పట్టు వేసుకుని మెడిసిన్స్ వాడుతూ పెట్టడం వల్ల ఎక్కడ ఫెయిల్యూర్ అనేది కనబడలేదు. దాన్ని మళ్ళీ సిగింపు చేసేలాగా ఎలాంటివి పదార్థాలు అంటే ఎరువులు కానీ ఇది కానీ ఎలాంటివి వాడతారు? మేము సాధారణంగా ఇక్కడ ఉన్న కెమికల్స్ కానీ, కొబ్బరి పట్టు కానీ, ఇసుక కానీ, ఎర్రమట్టి కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఇలాగ 5-6 రకాలు మిక్స్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ రూట్స్ కూడా కిందకి వెళ్ళిపోకుండా కింద నెట్ లాంటిది వేసి ఇసుక వేసి రూట్స్ పెరగకుండా చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఇంత పెద్ద చెట్టు వేసుకుంటే ఇళ్ళమయాన్ని పెరిగిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మీరు చూసినట్టే ఇక్కడ ఏ కటింగ్ అయితే ఉందో మన ఆ కటింగ్ దాన్ని ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చు. దాన్ని ఏర్లు పెరుగునే మన కుండీలు ఎలా కట్టడం అలా అయితే చేసుకోవచ్చు. విదేశీ మొక్కలు మనం ఎలాగైతే కట్ చేసుకుని వాడుకుంటున్నామో వీటిని కూడా అలా వాడుకోవచ్చు. కానీ అందరికి తెలియక మనకి పెద్ద వృక్షాలు అయిపోతాయని అందరూ వదిలేస్తారు, నరికేది. అలా నరికేయకూడదు, వదిలేయకూడదని మన ఆలోచన. ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఉన్న మొక్కల్లో ఇప్పటివరకు ఏదైనా బయటికి ఇలాగా వచ్చి చూసిన తర్వాత ఆకర్షణీయంగా ఉన్నాయని, లేకపోతే మీరు అన్నట్టు నక్షత్ర ప్రకారం ఉన్నాయని ఎవరైనా కొనుగోలు చేసుకెళ్ళారా? ఒక సుమారు 40 మంది 50 నుంచి కాల్స్ వచ్చాయండి. ఈ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు చాలా మంది వచ్చి దేవాలయాలు తీసుకెళ్తానని చెప్పారు. నాకు తెలిసి అక్కడికి వెళ్తుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ కర్ణాటక ఒక మొక్క మాత్రం ఇచ్చాం, మేడు మొక్క ఇచ్చాం. అంటే ఎక్కువగా మీరు చూసినట్లయితే పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగినవి ఎక్కువగా మీద ఈ మొక్కలు ఉన్నట్టుగా భావించవచ్చా? అవును, దైవ సంబంధంతో కూడుకుంటే రావి మొక్క అంటే విష్ణుమూర్తి అని, మర్రి మొక్క అంటే ఇంకో బ్రహ్మదేవుడు అని, కదమ్మ అమ్మవారికి అని, మేడు మొక్క ఇంకో దేవుడికి అని అలా ఉంటాయి. సో దైవంతో కూడుకున్నది అన్నీ ఉండాలని చెప్పేసి మన ఆలోచన. ఇది మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ ఈ కడియం నర్సరీలో ఇదొక కొత్త ప్రయోగం చెప్పొచ్చు. వినూత్నంగా అంటే వీరు ఎక్కడ దొరికినా సరే, ఇది ఆఫ్రికాలో దొరికినా, అమెరికాలో దొరికినా, ఇంకో చోటైనా సరే, ఏదైనా కొత్తగా మొక్క తెస్తే అక్కడ మొక్కని ఇక్కడ అనేక అంట్లు కట్టి ఇక్కడ డెవలప్ చేస్తుంటారు. అందులో పలా మొక్కలు కావచ్చు, లేకపోతే ఇటు పూల మొక్కలు కావచ్చు, లేకపోతే జామ, అలాగే మామిడి ఇలాంటివి కూడా తెచ్చి అంట్లు కడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద చెట్టుని, ఒక 30, 40, 50 సంవత్సరాలు ఉన్న చెట్టుని తీసుకొచ్చి మళ్ళీ మొక్కలాగా నాటి మళ్ళీ దాన్ని చిగురింపజేసి దాన్ని జీవం వచ్చేలా చేసి అదొక పుణ్యం ఉండేలాగా, అంటే ఒక దేవాలయాల దగ్గర కానీ ఎలాగైనా ఆధ్యాత్మిక చింతన ప్రదేశాల్లో కానీ వాటిని మళ్ళీ నాటుకునే విధంగా, ఒక అన్నం ఇచ్చే విధంగా, ఇతన్ని తీర్చిదిద్దే విధంగా వీటిని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి ఇది కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు. ఈ మొక్కలకి ఎక్కువగా తమిళనాడులో కూడా డిమాండ్ ఉందని చెప్తున్నారు. ఈ విధంగా ఈ చెట్లు ని ఎవరైనా కూడా నరికేసే ముందు తమకు సమాచారం ఇస్తే కనుక ఎంత ఖర్చు అయినా సరే తాము తెచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ మేము పెంచుతాం, ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని కూడా ఇక్కడ రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కడియం నర్సరీలో వినూత్న రీతిలో ఒక చెట్టుని తీసుకొచ్చి మళ్ళీ మొక్కలాగా పెంచే కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, రాజమండ్రి నుంచి.